బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం అయిన కేసీఆర్‌కి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలని చాలా విధాలుగా ప్రయత్నించారు. ఒకసారి ఓడిపోయిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్‌కే పరిమితం అయిపోయారు. చాలామంది కాంగ్రెస్ నుండే బీఆర్ఎస్‌కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి అయితే వెళ్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో కొంతవరకు కట్టడి చేసి పార్టీ ఫిరాయింపు కేసు వేయడం వల్ల కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వెళ్లకుండా చేసిన ప్రయత్నాలైతే సాగుతా ఉంది. అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అటు మల్లారెడ్డి కావచ్చు, మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డి మరి టీడీపీలోకి వెళ్తా ఉన్నారంట. దీనికి నిర్వెత్తు నిదర్శనము నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడుతోనైతే భేటీ జరిగారో జూబ్లీ హిల్స్‌లో చంద్రబాబు నివాసంలో ఉంటున్న ఏదైతే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మల్లారెడ్డి అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురైతే మరి అక్కడ చంద్రబాబు నాయుడు అయితే కలవడం అయితే జరిగింది. తెలంగాణలో కూడా మరి టీడీపీని తీసుకొని రావాలి. టీడీపీని కూడా తెలంగాణలో విస్తరణ చేయాలి. ఇప్పుడొచ్చే స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలలో కూడా మరి కొంత మేరకు టీడీపీ ఉంది అనే ఉణుకు అయితే మరి తెలంగాణలో కూడా చూపించాలని కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీనికి సై అన్నట్టు కూడా తీగల కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మీట్ అయిన సందర్భం ఏదైతే ఉన్నదో చంద్రబాబు నాయుడుతో మీట్ అయిన సందర్భంలో ఏదైతే మల్లారెడ్డి తను చెప్పకనే చెప్తున్నట్టు కూడా కనబడతా ఉంది. టీడీపీలో మేమైతే గతంలో పనిచేసాము, ఇప్పుడు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాకుండా మేము ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ శ్రేయస్ కోసం పనిచేస్తామని కొంతవరకు చెప్పినప్పటికీ కూడా అక్కడ తీగల కృష్ణారెడ్డి అయితే స్వయంగా చెప్తా ఉన్నారు. ఏందంటే గతంలో టీడీపీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయితే రేకెత్తించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా టీడీపీ మళ్ళీ తెలంగాణలో విస్తరించాలి, పునర్వైభవం తీసుకొని రావాలి కాబట్టి నేను పనిచేస్తా తెలుగుదేశం కోసం అన్నట్టు కూడా తీగల కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని ఏదైతే ప్రెస్ విలేకరులు అడిగారన్నమాట. మీరు కూడా మరి టీడీపీలోకి వెళ్తా ఉన్నారా అనే సందర్భము వస్తా ఉంది. అది వాస్తవాలు ఎంత మేరకు అంటే అవి కాదు, వాస్తవాలు ఏమీ లేవు. మేము టీడీపీలోకి గతంలో పనిచేసాము. ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు మేము బీఆర్ఎస్‌తోనే ఉంటామనే నేపథ్యం చెప్తా ఉన్నారు. ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడుని కలిసాము. ఎందుకంటే మా మనవరాలు అంటే మర్రి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది కాబట్టి ఆ పత్రిక ఇవ్వడానికి మ్యారేజ్‌కి సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి మేము చంద్రబాబు నాయుడిని కలిసామన్నట్టు కూడా మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అయితే చెప్తా ఉన్నారు. లేదు ఎందుకంటే మర్రి రాజశేఖర్ రెడ్డి చాలా విధాలుగా గాని చాలా కాంగ్రెస్‌లో చేరాలని చూసారు. మల్లారెడ్డి కూడా అటు కర్ణాటక సైతం వెళ్లి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా కలిసిన నేపథ్యం మనకైతే తెలుస్తా ఉంది. ఎట్టకేలకి కాంగ్రెస్‌కి వెళ్ళాలని మల్లారెడ్డి చూశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం గాని, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డిని తీసుకోవద్దు. ఎందుకంటే మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకుంటే మల్లారెడ్డి చేస్తున్న అక్రమ నిర్మాణాలు కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీల గురించి కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అక్రమాలన్నీ బయటికి తీసుకొని రావాలి. తను ఒకవేళ కాంగ్రెస్‌లోకి వస్తే అవన్నీ బయటికి తీసుకురావడానికి సాధ్యం కాదు కాబట్టి మల్లారెడ్డిని కాంగ్రెస్‌లోకి అయితే గతంలో తీసుకోలేదు. కానీ మల్లారెడ్డి ఏం ప్లాన్ చేస్తా ఉన్నాడంటే టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు అధినేత కాబట్టి ఒకప్పుడు గురువే కాబట్టి ఎవరికి రేవంత్ రెడ్డికి గురువే చంద్రబాబు నాయుడు అని అంటారు కాబట్టి మరి గురువు మాటలైనా మరి రేవంత్ రెడ్డి వింటాడో అనే తీరుగా అయితే మరి ఒకసారి చంద్రబాబు నాయుడుతోని కూడా రేవంత్ రెడ్డికి చెప్పించేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామన్నట్టు కూడా మల్లారెడ్డి ట్రై చేస్తున్నాడని కొంత ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్‌లోకి ఉండడానికైతే మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అయితే ఉండలేకపోతా ఉన్నారన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ కాలేజీలు కావచ్చు, వాళ్ళ అక్రమ కట్టడాలు కావచ్చు, ఏదైతే హైడ్రా పంజా హైదరాబాద్‌లో విసురుతా ఉంది కదా, ఈ నేపథ్యంలో మరి వాటినన్నీ కాపాడుకోవాలి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలో కనుకైతే వెళ్ళాలని కూడా మరి మల్లారెడ్డి చూస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి ఖచ్చితంగా వెళ్ళాలి మల్లారెడ్డి అన్న నేపథ్యం కనబడతా ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌లోకి తీసుకోకుంటే మరి టీడీపీనన్నా మరి పగ్గాలు చేపట్టి తనే అధినేతగా ఉండి మరి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు మరి తెలంగాణలో కూడా పుంజుకునే విధంగా మల్లారెడ్డి పనిచేస్తా అనే కొంతవరకు తెలియకనే చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తీగల కృష్ణారెడ్డిని అయితే ఉంచే ఛాన్సెసే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మల్లారెడ్డి కావచ్చు, ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, గతంలో ఎవరైతే ఉమ్మడి హైదరాబాద్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ నుండి గెలిచారో వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేసేసి ఏకతాటిలోకి తీసుకురావడానికి మల్లారెడ్డి ట్రై చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌లో మనం అయితే దాదాపుగా చూడొచ్చు కొంతవరకు అయితే ఆంధ్రాకు సంబంధించిన
వాసులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఏదైతే టీడీపీ ఆంధ్రాలో ఏ విధంగా ఘన విజయం కూటమి ఏ విధంగా ఘన విజయము గెలిచిందో అదే విధంగా హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ కూడా మరి పోటీ చేయాలనే నేపథ్యం కనబడతా ఉంది. మరి టీడీపీ ఇప్పటికీ సన్నద్ధాలు చేసింది. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే మరి టీడీపీ ఇక్కడ పోటీ చేద్దామనే నేపథ్యం కనబడినప్పటికీ కానీ అక్కడ ఏందంటే కొంత అనుకూలత ఏర్పడలేదు. అక్కడ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడము, ఎందుకంటే ఒకటేసారి అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఆంధ్రలో రావడం వల్ల కొంతవరకు తెలంగాణలో మరి సైలెంట్ అయినట్టు కూడా టీడీపీ కనబడతా ఉంది. సైలెంట్ అయిన టీడీపీని ఎట్టకేలకైతే తెలంగాణ పూర్వ వైభవం తీసుకొని రావాలి. ఇటు మల్లారెడ్డిని, మర్రి రాజశేఖర్ రెడ్డిని, తీగల కృష్ణారెడ్డిని, అదేవిధంగా ఎవరైతే గతంలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి టీడీపీలో చేర్చిమిచ్చుకొని తెలంగాణలో మరి 2029 కావచ్చు, లేకుంటే అదేవిధంగా ఇప్పుడొచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ టీడీపీ ఉంది అనే ఉనికి అనేది తెలంగాణ ప్రజలకి చూపించాలి అనే విధంగా మరి చంద్రబాబు నాయుడు కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే మేరకు చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏ విషయమైనా తెలంగాణ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఏ విధంగా ముందు వెళ్తామనే విషయాలు ఇంకా ముందు చెప్తాము, ఇప్పుడేం చెప్పలేము. ఇప్పుడు ఓన్లీ మల్లారెడ్డి వాళ్ళ మనవరాలు యొక్క ఇన్విటేషన్ కార్డు తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో మాకు చర్చ జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు జనసేనకు సంబంధించిన అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పార్టీ విస్తరించాలనే విధంగా కనబడతా ఉంది. ఇటు కూటమి వైపు ఒకవైపు చూస్తా ఉన్నారు, తెలంగాణలో కూడా మరి కూటమి ఏర్పాటు చేసేసి ఏవైతే స్థానిక ఎన్నికలలో మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కొంతవరకు కాంగ్రెస్ కు హైడ్రా రావడం వల్ల కొంతవరకు వ్యతిరేకంగా కనపడింది. బీఆర్ఎస్ చూస్తే ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా బయటికి రావట్లేదు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా బయటికి రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్ గా పార్టీ అయితే తెలంగాణకి కావాలి. కాబట్టి మన టీడీపీ, జనసేన, బీజేపీ ఇవి కూటమి కూడా ఏర్పడే ఛాన్సెస్ కూడా తెలంగాణలో అయితే కనబడతా ఉంది. మరి అదే జరిగితే మరి ఈ విధంగా ఉంటే మరి బీఆర్ఎస్ కి చాలా షాకు తగిలే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సీట్లు కోల్పోయింది. ఇప్పుడు ఉనికి అయితే కొంతవరకు బీఆర్ఎస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు హైడ్రా అచ్చుతోనే మరి చాలా మంది మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అయితే కలవరిస్తా ఉన్నప్పటికీ కూడా మరి కేసీఆర్ బయటికి రాకపోవడము, ఇప్పటికే కేసీఆర్ కి సంబంధించిన కేసీఆర్ కనబడట్లేదని గజ్వేల్లో సైతం తన నియోజకవర్గంలో కంప్లైంట్ కూడా ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలు మా నాయకుడు ఎటు వేయండు, మా ఎమ్మెల్యే ఎటు వేయండి అని కూడా గజ్వేలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా బయటికి రావట్లేదు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎందుకు బయటికి రావట్లేదు కేసీఆర్ అని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు హైడ్రాకి సంబంధించి ఇంత అలచల్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఇంకో 2 నెలలు అయితే రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉలుకు పలుకు ఏమి అయిపోయింది అన్న విధంగా చాలా మంది అయితే చర్చిస్తా ఉన్నారు. ఇదే విధంగా ఉంటే మరి బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే సిచ్యువేషన్ అయితే వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్ పార్టీ ఉండాలి కాబట్టి టీడీపీ మరి ముందుకొచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ విధంగా మరి ఒకవేళ మల్లారెడ్డి కానీ, మర్రి రాజశేఖర్ రెడ్డి కానీ ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి మరి టీడీపీలోకి వెళ్తే మరి కొత్త నాయకత్వం కోసం బీఆర్ఎస్ కొంత తప్పించిపోవాలి, కొంతవరకు అయితే మళ్ళీ ఫైట్ చేసుకోవాల్సిన స్పిరిట్ రావాల్సి వస్తాయి. కాబట్టి మరి బీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా ఉంటే మరి తెలంగాణ ఏ విధంగా పరిస్థితి ఉంటుందో అయితే మనమైతే ముందు చూడబోవాలి.